ఈ ఎండలకి మీ స్కిన్ ట్యాన్ అయిపోయినా, మీ ఫేస్లో ఆ బ్రైట్నెస్ రావాలన్నా, మీ ఫేస్ మీద ఉన్న రింకిల్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, లేదంటే డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే 5 టిప్స్ పాటించండి. అండ్ ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఓన్లీ 21 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ముల్తానీ మట్టి. ఈ ముల్తానీ మట్టి ఉందే, ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా లేదంటే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా కానీ మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. 3 రీజన్స్ చెప్తా. ఒకటి, ఇది మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎక్సెస్ ఆయిల్ అంటే ఏంటో. మనం ఇలా ఫేస్ వాష్ చేసుకున్న విత్ ఇన్ 1 అవర్ మన ఫేస్ మీద ఆయిల్ వచ్చేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం గురించి ఇది బాగా యూజ్ అవుతుందంట ముల్తానీ మట్టి. సెకండ్ రీజన్, పోర్స్ ఉంటాయి కదా స్కిన్ మీద, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ పోర్స్ అనేది చాలా టైట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఆయిల్ అనేది రిడక్షన్ తగ్గుతుంది. పోర్స్ మినిమైజ్ అయితే లోపలికి డస్ట్ కూడా అంతగా వెళ్ళదు అనమాట. సో మీ స్కిన్ అనేది ఎప్పుడు గ్లోగా ఉంటుంది. అండ్ ఆల్సో మీ ఫేస్లో ఇన్స్టెంట్గా కనుక మీకు 15 మినిట్స్లో బ్రైట్నెస్ రావాలంటే ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ఒక్క 15 మినిట్స్ ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. సెకండ్ వన్, అలోవెరా. ఏమని చెప్పను అలోవెరా గురించి. దీన్ని మనం హెయిర్కి కానీ ఫేస్కి కానీ యూస్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కిన్ గురించి చూద్దాం. అలోవెరా జెల్ మనం రోజు అప్లై చేయడం వల్ల ఇది మనకి ఒక న్యాచురల్ సన్ స్క్రీన్ కింద యూజ్ అవుతుంది అనమాట. అంటే యూవీ రేస్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్కి బాగా హైడ్రేషన్ వస్తుంది అనమాట. సో దీంతో మనకి ఆ స్కిన్లో గ్లో అనేది ఉంటుంది. హైడ్రేషన్ ఉంటే ఖచ్చితంగా మన స్కిన్ మీద గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎవ్రీడే మీరు నైట్ పడుకునేటప్పుడైనా లేదంటే బయటికి వెళ్తున్నప్పుడైనా అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోండి. సో ఇదంతా థిక్గా ఉండదు కాబట్టి చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. సో మీది ఏ ఫేస్ టైప్ అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెంబర్ 3, ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనె. న్యాచురల్ బాదం నూనె ఇక్కడ మాట్లాడుకుంటున్నాను అనమాట. బయట దొరికే డాబర్లు కానీ ఇవన్నీ అంతా న్యాచురల్ అయితే ఉండవు. ఖచ్చితంగా మినరల్ ఆయిల్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 100% న్యాచురల్ ఆయిలా కాదా చూసుకొని తీసుకోండి. బాదం ఆయిల్ అనేది మనం ఫ్రీక్వెంట్గా మన స్కిన్ మీద అప్లై చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మన అండర్ ఐస్ ఉంటాయి కదా, సో వీటికి మీకు డార్క్ సర్కిల్స్ ఉంటే ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది బాస్. మీరు బయట సిరమ్స్లో వేసుకుంటే రెటినాల్ సిరమ్స్ ఫర్ డార్కర్ ఐస్ అని ఉంటున్నది కదా. సో ఈ స్వీట్ బాదం ఆయిల్స్లో ఏంటంటే మనకి న్యాచురల్గానే ఈ రెటినాల్ ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఆ డార్కర్ ఐస్ అనేవి కవర్ అయిపోతాయి అనమాట. రెండోది, ఇది మన స్కిన్ని టైటన్ చేస్తుంది అనమాట. సో దట్ మన ఫేస్ మీద వ్రింకిల్స్ ఏమైనా వచ్చినా కానీ మన స్కిన్ అనేది స్ట్రెచ్ అవ్వకుండా, సింపుల్గా చెప్పాలంటే ఇది మాకు యాంటీ ఏజెంట్ ప్రాపర్టీ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మన ఫేస్ మీద వ్రింకిల్స్ కానీ లేదంటే మన ఫేస్లో తొందరగా ముడతలు రాకుండా ఇలాంటి వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆల్మండ్ ఆయిల్. ఫోర్త్ వన్, రోజ్ వాటర్. ఎస్, రోజ్ వాటర్ని అందరూ చాలా తక్కువ అని చేస్తారు. జనరల్గా ఒక వాటర్ లానే మీరు చూస్తుంటే చాలా చాలా తప్పు. దీంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో 2 చెప్తాను వినండి. ఒకటి, మన పోర్స్లో ఉన్న డస్ట్ని మొత్తం తీసేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడానికి ఒకసారి వాటర్ స్ప్లాష్ చేసుకొని మనం ఇలా తుడుచుకుంటాం కదా, అప్పుడు వాటర్ కన్నా రోజ్ వాటర్తో మీరు ఒకసారి చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇలా వైప్ చేసేసుకోండి. జస్ట్ లోపల ఉన్న డస్ట్ మొత్తం, ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, కమెంట్స్లో చెప్పండి మీకు రిజల్ట్స్ ఏమొచ్చాయో. అండ్ రెండోది, మన పోర్స్ని టైటన్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇది ఒక ఫేస్ టోనర్ కింద కూడా మనం డైలీ యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ది ఫైనల్ వన్, గోల్డెన్ టిప్ ఏంటంటే బేసిన్, అంటే మన శనగపిండి. ఎస్, ఇది మనకి చాలా అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, మన ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక స్క్రబ్లా యూజ్ అవుతుంది. మన ఫేస్ని బ్రైటన్ చేయడంలా యూజ్ అవుతుంది. సో ఎన్నో చాలా చాలా చేయొచ్చు మనం దీంతో. వీక్లీ ఒక 2 అప్లై చేయండి అనమాట. మీరు ఎలా అప్లై చేయాలని మీకు ఇక్కడ వీడియో పెడుతున్నాను. సేమ్ ఈ వీడియోలో చేసినట్టు మీరు కర్డ్తోని, టర్మరిక్తోని అండ్ ఆల్సో 1 teaspoon ఆఫ్ ఆటా అండ్ ఈ బేసిన్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక 10 to 15 minutes ఇవన్నీ అప్లై చేసి ఫేస్ మాస్క్ 10 to 15 minutes అప్లై చేసి చూడండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. విత్ ఇన్ 20 minutes లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు చెప్పిన అన్ని టిప్స్ కూడా మీకు మీ స్కిన్ మీద ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. అండ్ ట్రస్ట్ మీ, 21 daysలో మీకు చాలా తొందరగానే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ ఆల్సో మీరు ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి, అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి అలా ఉంటాయి. లేదు మీరు వదిలేసారంటే ఆ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా మీకు బిస్కెట్ అయిపోతాయి అనమాట. అండ్ లాస్ట్ వరకు మీరు చూసారు కాబట్టి ఒక బోనస్ టిప్ కూడా చెప్తున్నా. షుగర్ అండ్ జంక్ ఫుడ్ ఈ 2 మానేస్తే మన స్కిన్, మన హెయిర్లో చాలా చేంజెస్ చూస్తాం. కానీ ఎవ్వరు మానరు. దట్స్ ద రియాలిటీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఫ్యాషన్, స్కిన్ కేర్ అండ్ గ్రూమింగ్ వీడియోస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ వీడియో అయితే. ఉంటా మరి.